Hi friends, how are you all? This is Venugopal from Victory Spoken English. Today I am going to teach you present perfect tense. So what is the structure of present perfect tense? Subject plus have, has, V3 plus object. దీనికి have. So when the third person is singular, we have to use has. So what is the third person singular? He, she, it. Any name of the person, we have to use has. So the remaining all we have to use have. I, we, you, they. So when we use present perfect, there is always connection with now. The action in the past has result now. సో ఎప్పుడైతే యాక్షన్ అయిపోయినప్పుడు సో ప్రెసెంట్ కి పాస్ట్ కి మధ్య సంబంధం ఉండాలి. ద యాక్షన్ ఇన్ ద పాస్ట్ హ్యాస్ రిజల్ట్ నౌ. దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు ఉండాలి. దాని యొక్క యాక్షన్ అయిపోయింది, దాని యొక్క ఫలితం మనము దాని గురించి ఆలోచిస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్, వేర్ ఈస్ ద కీ? ఐ డోంట్ నో, ఐ హ్యావ్ లాస్ట్ ఇట్. అంటే కీ ఎప్పుడో పోయింది, సో దాని గురించి మనము ఆలోచిస్తున్నాం అనమాట. దాని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. షీ టోల్డ్ మీ హిస్ ఫాదర్ నేమ్ బట్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్. సో ఆమె ఎప్పుడో పాస్ట్ లో అలా ఫాదర్ నేమ్ చెప్పింది, కానీ ఇప్పుడు మర్చిపోయింది అనమాట. సో దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది. ఐ కెనాట్ ఫైండ్ మై మనీ, ఐ హ్యావ్ యూ సీన్ ఇట్. సో ఆమె ఎప్పుడో తన డబ్బు కోల్పోయింది, కానీ ఇప్పుడు దాని గురించి అడుగుతుంది అనమాట, చూసిండ్రా లేదా. హ్యావ్ యూ సీన్ ఇట్? ఐ కెనాట్ ఫైండ్ మై మనీ, హ్యావ్ యూ సీన్ ఇట్. ఇంకొక యూస్, we have to use the present perfect to give new information or to announce a recent happening. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇప్పుడే కొత్తగా అంటే రీసెంట్గా అయిపోయిన రీసెంట్ హ్యాపెనింగ్ దాని గురించి చెప్పేటప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాము. సో ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో అంటే ఇప్పుడు మనము రీసెంట్గా ఇది జరిగింది, బికాజ్ స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్. ద రోడ్ ఈస్ క్లోజ్డ్, దెర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్. అంటే రోడ్ రీసెంట్గా క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయింది? దేర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్. అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. దేర్ హ్యాస్ బీన్ అన్ యాక్సిడెంట్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ఎ మెన్ ఇన్ కనెక్షన్ విత్ ద రాబరీ. సో ఇది రీసెంట్ గా జరిగింది. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ఎ మెన్ ఇన్ కనెక్షన్ విత్ ద రాబరీ. సో ఇంకొక యూస్, వీ కెన్ యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ విత్ జస్ట్, ఆల్రెడీ, ఎట్. ఇక్కడ జస్ట్ అంటే ఇప్పుడే జరిగిపోయిన వాటి గురించి, ఆల్రెడీ ఇంతకుముందే జరిగిపోయిన వాటికి, ఎట్. సో ఈ మూడు సందర్భాల్లో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఎట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. అంటే క్వశ్చన్ చేయడంలో, నెగిటివ్ సెంటెన్స్ చేయడంలో ఈ ఎట్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్. అంటే ఇప్పుడే, ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై వర్క్, ఇప్పుడే నేను నా వర్క్ కంప్లీట్ చేశాను. షీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హర్ వర్క్. అంటే ఆమె ఇంతకు ముందే తన వరకు కంప్లీట్ చేసింది. అంటే జస్ట్ అంటే ఇప్పుడే, ఆల్రెడీ అంటే ఇంతకు ముందే. సో ఇప్పుడు ఇంతకుముందు ఎట్ దేనికి వాడతామని చెప్పాను. హ్యాస్ ఇట్ స్టాప్డ్ రైనింగ్? క్వశ్చన్, దిస్ ఈస్ క్వశ్చన్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బట్ ఐ హ్యావ్ నాట్ షోన్ ఇట్ ఎట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బట్ ఐ హ్యావ్ నాట్ షోన్ ఇట్ ఎట్. అంటే ఇంకా ఆ వర్క్ ఆమె చూపించలేదు. కంప్లీట్ చేసింది, బట్ ఐ హ్యావ్ నాట్ షోన్ ఇట్ ఎట్. ఇంకా ఎట్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఎట్ అంటే ఇంకా చూపించలేదు అని అనమాట. ఇంకొక సందర్భం, అకంప్లిష్మెంట్స్. మనం ఏదైనా సాధించినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది అకంప్లిష్మెంట్, ఏదైనా సాధించడం అన్నప్పుడు వాడతామని చెప్పారు కదా. దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో వాళ్ళు
ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో నేర్చుకున్నారు. సో మ్యాన్ హ్యాస్ వాక్డ్ ఆన్ ద మూన్. ఇది కూడా ఒక అకంప్లిష్మెంట్ సాధించినప్పుడు మనము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. డాక్టర్స్ హ్యావ్ క్యూర్డ్ మెనీ డెడ్లీ డిసీజెస్. సో ఇది కూడా ఒక అకంప్లిష్మెంట్ కాబట్టి దీనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం అన్నమాట. If you like the video, subscribe to my channel, like it, share it. All the best. And ఇంగ్లీష్లో రెగ్యులర్గా మాట్లాడండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. సో ఇఫ్ యూ రీడ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్, యువర్ ప్రొనౌన్సియేషన్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకేనా? మీ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడండి. సో ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల మీకు ఇంగ్లీష్ తప్పకుండా వస్తుంది. ఆల్ ద బెస్ట్.